ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు సత్యచంద్ర సార్ గారికి మరియు ఆయన సతీమణి గారికి మరియు సమాజంలో నా వంతు కృషి ఉండాలని చెప్పేసి ఈ భూ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మన సతీష్ సార్ గారి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గ్రామంలో బలపనూరు గ్రామంలో ఈ గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నేను ఇది రెండవసారి. గతంలో కూడా ఈ పాఠశాలకు వచ్చాను. సతీచంద్ర సారు చాలా బాగా చక్కగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మేము మాట్లాడటం అనేది పులికి వేట నేర్పించడం వంటిదే. కాబట్టి సార్ మొత్తం చాలా క్షుణ్ణంగా ఒక చిన్న పాపకి ఎలా తెలియపరచాలో సావిత్రిబాయి పూలే గారి గురించి ఆ విధంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అవిద్య వల్ల అజ్ఞానం వస్తుంది, అజ్ఞానం వల్ల అనైతికత వస్తుంది, అనైతికత వల్ల డబ్బులేనితనం దారితీస్తుంది, డబ్బులేనితనం బడుగు బలహీన వర్గాల నాశనానికి దారితీస్తుందని చెప్పేసి ఆనాటి కాలంలోనే ఇంటిని గెలిచి రచ్చ గెలిచాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా తన భార్యను చదివించి బయటకు పంపించి ఈ రోజు భారతదేశంలోనే అనేక కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి పుట్టినరోజు వేడుకలు మన గ్రామంలో మన పాఠశాలలో జరుపుకోవడము మీ అందరి అదృష్టం అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామంటే ఆనాడు అనేక శ్వాసలు ఆగిపోయాయి. ఈరోజు మన కడుపు నిండా అన్నం తింటున్నామంటే ఆనాడు అనేక కడుపులు కత్తులకు బలైపోయాయి. ఈరోజు మన గుండె ఆడుతుందంటే ఆనాడు అనేక గుండెలు ఆగిపోయాయి. ఆ గుండెలే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిపి మండల్, పెరియార్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పాణ్యం నియోజకవర్గం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరపున మేము కొన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేంద్రా అంటే సావిత్రిబాయి పూలే పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రులు అయితేనేమి, రాష్ట్రపతులు అయితేనేమి, ప్రధానమంత్రులు అయితేనేమి పూలమాల వేసి నివాళులు అర్పించి చేతులు ముడుచుకుంటున్నారు. మేము చెప్పేది ఏంద్రా అంటే ప్రతి సావిత్రిబాయి పూలే జయంతికి ఈ వెనకబడిన వర్గాల సంక్షేమం కొరకు, ఈ వెనకబడిన వర్గాల విద్యార్థుల బాగు కొరకు ప్రతి సంవత్సరము ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అనేక కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి కేంద్ర ప్రభుత్వము భారతరత్న పద్మవిభూషణ్ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వెనకబడిన వర్గాల విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటుకి వాళ్ళు ఉపయోగపడే చిత్తశుద్ధి ఉంటే ఈరోజు దేశంలో సమగ్ర బీసీ కులగణన చేపట్టి ఏ కులం ఎంత శాతం ఉందో ఆ కులంలో విద్యార్థులు ఎంత వెనుకబడి ఉన్నారో ముందుకు తీసుకెళ్లి పోయే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చివరిగా చిమ్మ చీకటి బతుకుల్లో జ్యోతులైన నేతలారా దాచుకుంటాం, గుండెల్లో పోరాడతాం మీ అడుగు జాడల్లో. జై పూలే, జై భీమ్, జై పెరియార్, జై మండల్. థ్యాంక్ యూ. జై హింద్.